వెల్కమ్ టు TJ9 న్యూస్. కాకపోతే విద్యార్థులందరూ కూడా ఆయన పట్ల భక్తి భావం ఈ వయసులో ఎవరిని మనం తప్పట్లేము. అందుచేత పాఠశాల ఎలా ఉండేది? ఊరికి దూరంగా ప్రశాంతమైన వాతావరణం, మెయిన్ రోడ్డు నుంచి అలాగా మనం ఇందాక ఆకుపచ్చని దాంట్లోనే కాకుండా వైభవం పాఠశాలకు అది గుర్తేసుకుంటే ఒళ్ళు కొలుస్తుంది. 8, 9, 10 తరగతులు 3 సెక్షన్లు ఉన్నాయి. మొత్తం జనాభా దగ్గర విద్యార్థులు ఈ ప్రాంగణంలోకి ఎవరైనా అడుగు పెడితే ఈ పాఠాల బోధనల యొక్క ఘోష నుండి లేకపోతే ఆ పాఠాలలో చెప్పేటటువంటి ఆ ధ్వని మారుమోగేది అన్నమాట. ఈ ఉపాధ్యాయుల సంఖ్యతోటి ఈనాటి విద్యార్థులు పోటీ పడతారు. అప్పుడు ఎంత సంఖ్య ఉందో ఇప్పుడు విద్యార్థులు అంత స్థాయికి వచ్చింది. రేపు ఇంకా ప్రభుత్వ పాలసీ వల్ల ఆయన మల్లెపూలాగా తెల్లని మల్లెపూల డ్రెస్ తోటి కేక్ పట్టండి. కొద్దిగా వెనకరా కట్ చేసేవాళ్ళు ఈ పక్కనండి. అయిపోయిందండి. వెనకాల మ్యాటర్ కదా సార్. ఎలా ఒకసారి అండి అందరూ? ఓకే సార్. చాలా క్రమశిక్షణతో అట్లాగే అప్పుడు ఉపాధ్యాయులు మాకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు అందరూ కూడా వాళ్ళ అట్లాగే నోట్స్లు చెప్పడం కానీ అర్థమైందా లేదు వెళ్దాం. టికెటింగ్ 14-15 వాళ్ళని ఒకసారి 1-2 నిమిషాలు మనం మౌనం ప్రకటించాలి. ఇది కూడా ముందే చేసుకోవాల్సిందే. అంచేత చేయలేము. ఓకే, చలపతి గారు చెప్పినట్టు కృషి చేసినటువంటి సార్ ఒకసారి అలా పట్టుకోండి. ఓకే సార్. ఒకసారి సంచి పక్క అలా ఉంది సార్. రామకృష్ణ సద్గురువే నమః, సభాయై నమః. ఈరోజు సోమవారం నాకు మౌనం కావున నేను మాట్లాడడం కూడదు. కానీ మీరు ఆప్యాయతతో, ప్రేమతో, గౌరవంతో వచ్చి నన్ను ఆహ్వానించినప్పుడు తిరస్కరించకూడదు. ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ భగవంతుడు మీకు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. మీరందరూ ఎంతో అభివృద్ధి చెంది మీ సంతానాన్ని కూడా మంచి దారిలో నడిపించి వారిని కూడా ఉన్నత స్థానాల్లో ఉంచగలిగారు. ఈ పాఠశాలలో చదువుకున్న చేస్తున్న వారందరూ కూడా మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకొని ఉన్నాం. భగవంతుడు
ఆయురారోగ్య ఆశీస్సులు అందవలసిందిగా మీకు నేను కోరుచున్నాను. మీ ఓదేటి రమణమూర్తి, విశ్రాంతి ఉపాధ్యాయులు. బాగారు చిన్న బేరాను కదా. ఒకసారి పక్కన నుంచోండి సార్, అలాగే పక్కన నుంచోండి అందరూ. సార్ ఎలా అండి? ఇంత కాలమైనప్పటికీ కూడా మమ్మల్ని మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకుని మమ్మల్ని ఈ సన్మాన సభకు పిలిచినందుకు వాళ్ళందరికీ కూడా మా శుభాశీస్సులే చెప్తాను. కృతజ్ఞతలు చెప్పకూడదు వాళ్ళకి, చిన్నవాళ్ళు కనుక. ఇంకా అంతేతనే అలాగే చెప్తున్నానండి. నాకు ఒక చిన్న విషయం చెప్పాలండి. ఈ మా రామదామరాజు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, శ్రీ వేణుగోపాలరావు గారు మనకి రోల్ మోడల్ అని చెప్పారు. రామదామరాజు గారు అవునండి అన్నారు. నిజంగా ఆయన రోల్ మోడలే. ఎంచేతంటే ఇప్పుడు నేను 5గురునే కాకుండా మొత్తం అంతా కూడా ఆయన దగ్గర పనిచేసి ఆయన దగ్గర నేర్చుకునే చెప్పిన వాళ్ళని మేము అందరం. ఆయన చెప్పిన బట్టి కానీ నడుచుకుని జీవితంలో కానీ ఆయన పాఠశాలలో కానీ ఏవైనా ఆయన అనుసరించి మేము ఇంత అభివృద్ధి చెందామని సగర్వంగా చెప్పుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలా ఇంకా ఆయన ఎంత మంచిదనం అంటే ఆయనకి ఎవరిని చూసినా సరే అలాగే ఉండేవారు. ఆయన విద్యార్థులైనా అలాగే ఉండేవారు, ఉపాధ్యాయులైనా అలాగే ఉండేవారు. అంత అభిమానంగా చూస్తూ అంత ఇదిగా మాకు సహకారాలు అందించి మేము నిజంగా సర్వీస్ పూర్తి చేయడానికి కారకులు ఆయనే అని చెప్పి నేను చెప్పగలుగుతాను. సార్ ఎలా చూడండి సార్, అందరూ దగ్గరగా ఉండాలా సార్, ఎలా చూడండి. ఓకే సార్, ఓకే సార్. సార్ ఎలా అండి? సార్ పక్క పెట్ట. ఆరోగ్య కారణం చేత నేను లేచి నిలబడి మాట్లాడకపోతున్నాను, క్షమించాలన్నారు సార్. పల్లరాజు గారు నా మీద బాబాయ్య అభిమానంతో గణిత శాస్త్ర సింధు అన్నారు. కానీ జనరల్గా చెప్పాలంటే జనరల్ మాస్టరే గొప్ప గణిత శాస్త్ర సింధు అవుతారు. అంటే కోలేటి రామశాస్త్రి గారు జనరల్ మాస్టర్ అంటే. అంచేత ఈ సన్మానం వారికి జరగవలసిందే. నేను కేవలం వీళ్ళు మీద మాస్టర్ దగ్గర కూడా ఆకలి విశిష్టంగా చేసేవాడిని. ముఖ్యంగా గోపాలరావు గారి దగ్గర ఈ రామశాస్త్రి గారు కూడా ఉండగా వాడు పక్క క్లాసులో నేను ఉన్నప్పుడు వాళ్ళ బోధన విధానాన్ని గమనించేవాడిని. అదే నేను కూడా ఫాలో అవుతున్నాను. అంచేత కూడా తప్ప నేను గణిశాసన సింధుగా ముందున్నాయి. లేకపోతే మీరందరూ కూడా ఈ గట్ట మీద కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు నన్ను ఆహ్వానించినప్పుడు సంతోషిస్తాను. అందుకే చలపతి గారు నన్ను ఈ సభకి రమ్మని చెప్పినప్పుడు నేను నిజంగా కంటెంట్ అయిపోయాను. ఎందుకంటే నాకు జన్మనిచ్చిన తల్లి 30 సంవత్సరాలు లాడించింది. కానీ ఈ సంస్థ మాతృ సంస్థ అయినటువంటి స్కూలు నన్ను 38 సంవత్సరాలు భరించింది. అంచేత మీరందరూ కూడా అటువంటి స్కూల్కి మీరందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి నన్ను సన్మానించి చాలా సంతోషిస్తున్నాను. చంద్ర గారు సార్ ఎలా అండి? ఒకసారి అందరు ఖాళీ సార్ ఎలా అండి? ఓకే సార్. 54 సంవత్సరాల క్రితంలో బడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఈ రోజున ఇది చేసింది చాలా ముదావహమైనటువంటిది. ఇక్కడ ప్రతి వ్యక్తికే కాదు, పాఠశాలలో చదువుకున్న ప్రతి వ్యక్తి కూడా ముదావహం. ఇది పాఠశాల పులకరించేటటువంటి రోజు. ఇది పులకరింపు అన్న దాంట్లో సంతోష సూచకమైంది. దాని తర్వాత వచ్చేది ఆనందం. ఆనందం అంటే
మధురాముదుల సత్యనారాయణ శాస్త్రి గారు ఒకనాడు యశోదానందాన్ని పొందింది అని చెప్పాడు ఆయన. కృష్ణరాయ పర్వంలో యశోదానందము, యశోదకు పట్టినటువంటి ఆనందం. కృష్ణావతారంలో యశోద, ఇక్కడ కృష్ణదేవరాయల్ని బట్టి తల్లి యశోద. ఈవిడికి కూడా కృష్ణానందం కలిగింది అని. అలాగే ఈ బడికి కూడా ఈ రోజున అమిత ఆనందం కలిగింది. ప్రతి రుణము కూడా సంతోషించే పరిస్థితి ఇది. ఓకే. నేను మీ బామ్మర్ది గారిని అడగాల, కృష్ణని ఇంకొకళ్ళు పెట్టాను, మా మాయ గారిని కృష్ణ పెట్టాను. అదే అమ్మ ఇలా జరగండి, ఉండండి ఒకసారి. ముందు సెల్లం చూసేయండి, ఆ తర్వాత అగోండి స్కై విజన్ వచ్చేయండి, వెనక్కి వచ్చేయండి అందరూనే. మేము తీసినప్పుడు సెల్ పెట్టకండి, ఇంకా అంటే లుక్ మారిపోతాను అందుకంటే ఏం కాదు.